అందరికీ నమస్కారం. 4 రోజు బ్యాక్ ఒక ఫేక్ జియో కి సర్క్యులేషన్ జరిగింది. ఈ ఫేక్ జియోలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫేక్ జియో ద్వారా వేరియస్ సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో అండ్ అదర్ గ్రూప్స్లో సర్క్యులేషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ జియో అంటే ఇది ఒక మోస్ట్ సీరియస్ డాక్యుమెంట్ ఉంది. గవర్నమెంట్ జియో అంటే ఇట్ షోస్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఒక డెమోక్రటిక్ సెటప్లో ఇట్ షోస్ ద విల్, ది యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది మోస్ట్ సీరియస్ డాక్యుమెంట్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక జియో అంటే నాట్ ఓన్లీ 3.5 crore పాపులేషన్ పైన ఇంపాక్ట్ ఉంది, బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ అదర్ స్టేట్స్, బిజినెస్ లింక్స్, బిజినెస్ డీలింగ్స్, కల్చర్, సోషల్ ఇష్యూస్, ట్రేడ్, సోషల్ ఆర్డర్, కొన్ని ఇష్యూస్లో లా అండ్ ఆర్డర్. జియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Sometimes it creates panic also. So ఈ సందర్భంలో మన టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్ ఒక జాయింట్ ఆపరేషన్లో అక్యూజ్డ్ శ్రీపతి సంజీవ్ కుమార్, who created this fake geo on 1st April, అతనికి he was arrested and అరెస్ట్ తర్వాత ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఐఫోన్ విచ్ వాజ్ యూస్డ్ ఫర్ దిస్ క్రైమ్, ఇదికి సీజర్ కూడా జరిగింది. శ్రీపతి సంజీవ్ కుమార్ ఏజ్ 48 years, చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కంపెనీలో. రెసిడెంట్ ఆఫ్ మాదాపూర్, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ దర్గాహ్ మిత్తా, నెల్లూరు టౌన్, ఆంధ్రప్రదేశ్. ఈ జియో నంబర్, ఈ ఫేక్ జియో ఎపిడెమిక్ డిజీజెస్ యాక్ట్ గురించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసి మార్ఫ్ చేసిన తర్వాత వాట్సాప్కి వేరియస్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేశారు. దట్ ఈస్ వై నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, అందర్ అడ్మిన్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్, విదౌట్ వెరిఫికేషన్ ప్లీజ్ డూ నాట్ ఫార్వర్డ్ ఎనీ మెసేజ్. లేకపోతే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బికమింగ్ అక్యూజ్డ్ ఇన్ ది ఎఫ్ఐఆర్. సో ఈ సందర్భంలో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ పోలీస్, సిసిఎస్లో ఒక కేసు రిజిస్టర్ అయింది, క్రైమ్ నంబర్ 823/2021. ఇందులో వేరియస్ సెక్షన్స్ లైక్ 469, 419, 468 and IT Act, other case sections will also be there in the remand report. And CCS and task force की joint team under the leadership of joint CP CCS Avinash Mohanty garu and OSD task force Radhakishan Rao garu, ఇదే విధంగా ACP cyber cell KVM Prasad garu, inspector of police task force Rajesh, and ఇందులో ఒక most important technical contribution by Satish Reddy, who is the SI of cyber cell, along with SI P Malikarjun and Ranjit Kumar, Sheikh Kaviuddin and the entire West Zone task force and cyber crime of CCS. They have done an excellent job. ఈ సందర్భంలో more than 1800 cell phone examination జరిగింది to trace this call, to trace this root of this, and that is why నేను ఒకసారి మళ్ళీ అందర్ సిటిజన్స్ కి, అందర్ సెల్ ఫోన్ యూజర్స్ కి, వాట్సాప్ యూజర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ డూ నాట్ సర్క్యులేట్ ఎనీ డాక్యుమెంట్ విచ్ యూ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్. ఎనీ డౌట్ వస్తే మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ SHOకి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ ACPకి ఇన్ఫార్మ్ చేయండి, డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయండి, and we will immediately promptly take necessary action. If it is a fake news, we will immediately stop it. So that's all. Thank you.